YM6 న్యూస్ కి స్వాగతం. బోయిన్పల్లిలోని NIMH ముందు ఉన్న 157/1 ప్రభుత్వ భూమిని 2023లో కేటీఆర్ 50 కోట్ల రూపాయల కమిషన్ తీసుకుని CCLAలో అది ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేశారని కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ మీడియా ముందు వెల్లడించారు. కంటోన్మెంట్ బోర్డు సాధారణ సమావేశం బ్రిగేడియర్ బోర్డు CEO అధ్యక్షతన నిర్వహించగా ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే శ్రీ గణేష్, నామినేటెడ్ మెంబర్ బానుక నర్మద మల్లికార్జున్లు హాజరై పలు బోర్డు తీర్మానాలను ఆమోదించారు. తదనంతరం ఎమ్మెల్యే శ్రీ గణేష్ మీడియాతో మాట్లాడుతూ 300 కోట్ల రూపాయలతో కంటోన్మెంట్ అభివృద్ధి ధ్యేయంగా పనులను ప్రారంభించాలని బోర్డులో తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు. 3వ వార్డు మడ్ ఫోర్ట్లో పేదలు నివసించే గుడిసెలను తొలగించేది లేదని తెలిపారు. భవన మెటీరియల్ చెత్త సేకరణ బండ్లను రోడ్డుపై కాకుండా లోపలికి పెట్టాలని బోర్డు అధికారులు ఆదేశిస్తే దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజకీయం చేశారని ఎద్దేవా చేశారు. బోయిన్పల్లిలోని ప్రభుత్వ స్థలంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తనపై అనవసరమైన ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. గతంలో బీఆర్ఎస్ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఇదే ప్రభుత్వ భూమిని కేటీఆర్ ఎందుకు కాపాడలేకపోయారు? ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కమిషన్లు తీసుకుని తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తే ప్రజలు మరొకసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ రోజు మన కంటోన్మెంట్ బోర్డులో బోర్డు మీటింగ్ జరిగింది. అందులో మీరు చూశారు 12 అంశాల మీద డిస్కషన్ అయింది. అన్ని రొటీన్ ఉన్నా కూడా ఒక్కటి మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ ఉండే ఈ రోజు అది వచ్చి 303 కోట్ల రూపాయలు ఏదైతే ఎస్క్రో అకౌంట్ లో డిపాజిట్ అయిందో ఎలివేటెడ్ కారిడార్ భూమిల గురించి, దాని మీద నాలాల మీద ఎట్లా వర్క్ చేస్తారు, సేవరేజ్ లైన్ల మీద ఎట్లా వర్క్ చేస్తారు అనేసి HMWS వాళ్ళతోటి కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. దాని మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి డిస్కషన్ అయింది. దీంతో పాటు అది డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఫిజికల్ గా సైట్ మీద తీసుకెళ్లి, ఇప్పుడు అన్నానగర్ నుంచి రసూల్పుర వార్డు 2, వార్డు 3 ప్రాంతంలో ఎక్కువ మటుకు చిన్న చిన్న లైన్లు ఉన్నాయి కాబట్టి అక్కడనే ఎక్కువ జనాభా ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి ప్రాక్టికల్ గా ఫీల్డ్ ఎగ్జామిన్ చేసినాక ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేసి రేపు వాళ్ళు కూడా 11 o'clock అక్కడికి వస్తున్నారు. ఆ సివరేజ్ లైన్లతో పైసలు ఏదైతే ఉందో 303 కోట్లు, దాంతో ఎంటైర్ గా చాలా మటుకు మన కంటోన్మెంట్ ల సివరేజ్ లైన్ ఇష్యూ, ఈ నాలా ఇష్యూ ఉందో రిజాల్వ్ అవుతుంది కాబట్టి చేసేదేదో చాలా ఒక 2051 దాకా ఎంత జనాభా పెరిగినా కూడా ఇబ్బంది లేకుండా చూడాలని. అదే కాకుండా బోర్డులో ఇంకో డిస్కషన్ అయింది, మీరు కూడా వినిండొచ్చు. ఏదైతే కంటోన్మెంట్ బోర్డు ని మెర్జర్ చేయాలని మా ఒక రిక్వెస్ట్ ఉందో దానికి కూడా ఒకవేళ అయ్యేటట్టు దగ్గరకు వచ్చినా కూడా డిఫెన్స్ వాళ్ళ కండిషన్ ఏముండే, ఎక్కడెక్కడైతే మిలిటరీ క్యాంప్స్ ఉన్నాయో అక్కడ ఇంతవరకు కట్టవద్దు, మిగతా దగ్గర ఎక్కువ కట్టుకోవచ్చు అని కూడా ఇచ్చారు. కాబట్టి ఎక్కువ కట్టుకున్నప్పుడు జనాభా పెరుగుతుంది. జనాభా పెరిగినప్పుడు మళ్ళీ చిన్న పైప్ లైన్ ఉంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఫ్యూచర్ ని దృష్టిలో ఉంచుకొని కూడా ఈ పైప్ లైన్ చేయాలనేది కూడా తెలపడం జరిగింది. కాబట్టి ఆ 303 కోట్ల రూపాయలతోటి బాగా కంటోన్మెంట్ డెవలప్ అయితే చూస్తాం. నవ కంటోన్మెంట్ నిర్మాణం చేయాలని ఏదైతే ఆలోచన ఉందో, ఆశయం ఉందో, దానికి ఏమేం చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ గవర్నమెంట్ దిగిపోతున్న సమయంలో 2023 జూన్ మాసంలో CCLA క్లియర్ చేసి ఇది ప్రైవేట్ ల్యాండ్ అనేసి ఇచ్చిపోయారు. వాళ్ళు ఇచ్చినందుకు మాకున్న సమాచారం వీళ్ళకి కేటీఆర్ గారికి 50 కోట్ల రూపాయలు ముట్టిందంట. 50 కోట్ల రూపాయలు ముట్టినందుకు ఆ 8 ఎకరాల జాగా ప్రైవేట్ ల్యాండ్ అని ఆయన చేసి వెళ్ళిపోయిండు. దాని తర్వాత కోట్ల నడుస్తుంది. ఈ కోట్ల నడిచిన కోర్టు ఆర్డర్ మీద వీరు ఇచ్చినట్టు దీని మీద ఖచ్చితంగా నేను కూడా కోర్టుకు వెళ్తాను. ఈ భూమిని ఏ భూమి అని తేల్చి ప్రజల భూమి. నేను అంతకుముందు కూడా మీకు అందరికీ తెలుసు, నేను పొంగిరెడ్డి గారిని కలవడం, కలెక్టర్ గారు కూడా లెటర్ ఇవ్వడం. ఎందుకంటే అప్పుడే ఎందుకు ఇచ్చాను కూడా డేట్ చెప్తాను మీకు, ఈ విషయం కూడా చెప్పాలా. జూలై 3 తారీఖు నేను ఇచ్చిన. ఎందుకు ఇచ్చిన అంటే అప్పుడు ఈ కంటోన్మెంట్ బోర్డు లో ఆ ప్రైవేట్ అతను ఎవరైతే ఉన్నారో అప్లికేషన్ పెట్టుకుని పర్మిషన్ ఇవ్వద్దు అనేసి నేను వారికి వీరికి చెప్తే అప్పుడు కూడా అంతర్గతంగా అన్ని సర్వేలు చేస్తే అప్పటికి CCL ఏముంది, ప్రైవేట్ ల్యాండ్ అని ఉంది. నేను ఇచ్చిన దాంట్లో ప్రైవేట్ ల్యాండ్ ఉందని కాబట్టి వీళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఎన్ని రోజులు ఆగింది పర్మిషన్ కి? శ్రీ గణేష్ ఇచ్చిన లెటర్ కి ఆగింది. బీఆర్ఎస్ వాళ్ళు చేసిన తప్పులు అన్నిటికీ కప్పిపుచ్చుకోవడానికి, వేరే వాళ్ళని నూకడానికి కొంతమంది టీం నుంచి పెట్టుకొని వాళ్ళు ఇవన్నీ ప్రొవోగేట్ చేస్తారు. ఖచ్చితంగా వాళ్ళు అట్లా చేస్తే ప్రజలు మొన్న బుద్ధి చెప్పారు, రానున్న రోజులు బుద్ధి చెప్తారు. నిన్న కూడా బీఆర్ఎస్ వాళ్ళు కంటోన్మెంట్ ఉత్తర గుడిసెలు, మట్ఫోర్ట్ గుడిసెలు ఏదైతే ఉందో దాన్ని కూడా వీళ్ళు ఏదో రోడ్ మీద ఉన్నదానికి దానికి ఏదో మా లైన్ వేసి చేస్తా అంటే దాన్ని కూడా పెద్ద గందరగోళం చేసి ఇది అని చెప్పి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తే రాత్రి అంతా ప్రజలు భయాందోళనకు గురై బాధపడుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఓటు హక్కు ఈ రోజు కంటోన్మెంట్ బోర్డు నుంచి 38,000 చిల్లర 40,000 ఏదైతే పోయిందో దానికి కారణం బీఆర్ఎస్ఏ. గాంధీ కమ్యూనిటీ హాల్ ఉండే, అది కూడా కమ్యూనిటీ హాల్ ని డంప్యార్డ్ చేసింది ఎవరు? ఇదే బీఆర్ఎస్ బోర్డు మెంబర్లు, అప్పుడు ఎమ్మెల్యే ఉండే, వారందరూ కలిసి ఆ కమ్యూనిటీ హాల్ ని కూడా ఈ రోజు డంపింగ్ యార్డ్ లో చేసి ఇబ్బంది. బీఆర్ఎస్ ద్వారా కంటోన్మెంట్ జరిగింది ఏమీ లేదు.
వాళ్ళ ద్వారా అన్ని నష్టమే. వారు చేసిన తప్పులు వేరే వాళ్ళ మీద నెట్టాలని చూస్తున్నారు. 10 సంవత్సరాల్లో మీరందరూ బాధ్యత గల వ్యక్తులు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూసే వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు వారి బాధ్యత కాదా, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అన్నప్పుడు వాళ్ళు కాపాడుకొని కంపౌండ్ వాళ్ళు కట్టాల్సింది కదా. వాళ్ళు కంపౌండ్ వాళ్ళు కట్టలే, ఏం చేయలే. అప్పుడేమో వాళ్ళకి ఇచ్చేసి ఇప్పుడు వచ్చి డ్రామాలు చేస్తారు. సో పిచ్చి పిచ్చోళ్ళు మాట్లాడితే నేను జవాబు ఇయ్యా, నా జవాబు జనాలకి ఇస్తా. నేను నవ కంటోన్మెంట్ నిర్మాణం చేయాలి కాబట్టి నేను డెవలప్మెంట్ ఆలోచనలు ఉన్నా. వీళ్ళందరూ డిజాస్టర్ ఆలోచన బీఆర్ఎస్ వాళ్ళది. దాన్ని కన్ఫ్యూజ్ చేయాలా, నేను డైవర్ట్ చేయాలా, నేను కన్ఫ్యూజ్ కానీ డైవర్ట్ గాను. నాది ఒకటే ఒక లక్ష్యం, కంటోన్మెంట్ ని నవ కంటోన్మెంట్ నిర్మాణం. అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా ఒక 1 MGD నీళ్ళు తీసుకురావచ్చు, భవిష్యత్తులో రిజర్వాయర్ తీసుకురావచ్చు, స్కూల్స్ కాలేజ్ అన్ని చేయాలని ఆలోచించు. వాళ్ళకి ఏంటంటే ఏదో వేసేయాలా, ఎంజాయ్ చేసుకోవాలా, టీవీలో వచ్చిందా, పేపర్లో వచ్చిందా, సోషల్ మీడియాలో వచ్చిందా, మౌత్ మీడియాలో రావాలా, ప్రజల గుండెలో నిలబడాలని పనిచేస్తున్నా. ఈ సందర్భంగా ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ తిరుమలగిరిలోని సర్వే నెంబర్ 157/1 భూ వివాదానికి సంబంధించి త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయనున్నట్లు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్ తెలిపారు. ప్రభుత్వ భూములను, ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వ అధికారులే స్పష్టత లేకుండా మాట్లాడుతున్న తీరు బాధాకరమని అన్నారు. ప్రభుత్వ భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పునరాలోచించుకోవాలని కోరారు. కంటోన్మెంట్లో అధికారుల తీరుతో పాటు సీఈఓ వైఖరి సరిగా లేదని, ప్రతి అంశాన్ని ఆయన తప్పుడు కోణంలో ఆలోచించడం మానుకోవాలని హితవు పలికారు. కంటోన్మెంట్ మడ్ ఫోర్ట్ సమీపంలో ఉన్న పేద ప్రజలకు చెందిన గుడిసెలను కూల్చివేసి ఆలోచన విరమించుకోవాలని అన్నారు. గత కొంతకాలంగా కంటోన్మెంట్ ప్రాంతంలో పరిపాలన వ్యవస్థ సరిగా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత కంటోన్మెంట్ అధికారి యంత్రాంగంపై ఉందని గుర్తు చేశారు. కంటోన్మెంట్ భూములు అమ్మకం ద్వారా వచ్చినటువంటి 303 కోట్ల రూపాయలు ఈ కంటోన్మెంట్ ఏరియాలో శాశ్వతంగా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కానీ, అదే డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఎప్పుడో ఏ కాలనీకి ఆ కాలనీ, ఏ బస్తీకి ఆ బస్తీ వాళ్ళ అవసరాన్ని బట్టి వేసుకున్నారు. కాంప్రహెన్సివ్గా కంటోన్మెంట్కు అటాచ్మెంట్ ఉన్నటువంటి సివిల్ ప్రాంతాల నుంచి కూడా డ్రైనేజ్ వస్తుంది. మన డ్రైనేజ్ కూడా కొంత ఆర్కేపురం అడిసిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇవాళ ఉన్న జనాభా 3 లక్షలు ఉండొచ్చు, 3.5 లక్షలు ఉండొచ్చు. రేపు ఇంకొక 40 ఏళ్ళకి ఎంత జనాభా పెరుగుతుంది. అదేవిధంగా రేపు కంటోన్మెంట్ జిహెచ్ఎంసీలో కలిస్తే మళ్ళీ వచ్చేటువంటి బిల్డింగ్ హైట్స్ కానీ, వచ్చే పాపులేషన్ కానీ అసెస్మెంట్ చేసుకొని మళ్ళీ 20 ఏళ్ళ వరకు ఎక్కడ రోడ్లు తవ్వి మళ్ళీ పైప్ లైన్ వేసే సిస్టమ్ రాకుండా పూర్తి స్థాయిలో అసెస్మెంట్ చేసి ఇంకో 10 కోట్లు ఎక్కువ ఖర్చు అయినా పర్వాలేదు కానీ మంచిగా చేయమని చెప్పినాం. రెండవది, ఈ చేస్తున్న క్రమంలో మొత్తం ప్రాంతాలు ఒకేసారి తవ్వి బొందలగడ్డగా మార్చి ప్రమాదాలకు కారణం కాకుండా కొంచెం తాకతున్నోడు, కెపాసిటీ ఉన్నోడు, అనుభవం ఉన్నోడు అట్లాంటి కాంట్రాక్టులతోటి పని మొదలు పెడితే అన్ని సమకూర్చుకునే పని మొదలు పెట్టాలి తప్ప పని మొదలుపెట్టిన తర్వాత పైపులు ప్రకృతి చేసుకోవడం, పని మొదలుపెట్టిన తర్వాత లేబర్ తీసుకొచ్చుకునే పద్ధతి కాకుండా హైదరాబాద్ లాంటి నగరంలో పనిచేసేటప్పుడు పని మొదలు పెడితే వితిన్ 3 months 6 months టైం బౌండ్ ప్రోగ్రామ్ తోటి చేయాలని చెప్పి ఈరోజు తీర్మానం పాస్ చేసినాం. ఇంజనీర్లతోటి ఒకసారి అవసరమైతే ఎమ్మెల్యే గారితో కూడా మీరు ప్రాక్టికల్గా మాట్లాడండి. మీరంతా టెక్నికల్గా మాట్లాడతారు. ఎక్కడ వరదలు వస్తాయి, ఎక్కడ ఎక్కువ రేపు అపార్ట్మెంట్ పెరిగే ఆస్కారం ఉంది, జనాభా పెరిగే ఆస్కారం ఉంది, ఎక్కువ ఫ్లోటింగ్ పాపులేషన్ ఉండే ఆస్కారం ఉంది. అదంతా కూడా స్థానికంగా ఉండేటువంటి నర్మదా గారికి తెలుస్తుంది కాబట్టి, ఎమ్మెల్యే గారికి తెలుస్తుంది కాబట్టి ఇవాళ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి, ప్రజలతో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఇదంతా రూపొందించమని చెప్పినాం. అదొక ఆస్పెక్ట్ వీళ్ళ దగ్గర. అంటే ఏదో ఇది మిలిటరీ ల్యాండ్స్, ఇవి గార్డెన్కి ఆనుకొని ఉన్నాయని చెప్పి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిండ్రు. వాస్తవంగా గార్డెన్ తర్వాత నాలా తర్వాత మాత్రమే వేసుకున్నారు. ఇవాళ పేదవాళ్ళకు ఎవడో అక్కడిక్కడ కొంత బ్రోకర్గిరి చేసిన వాళ్ళను దృష్టిలో పెట్టుకొని, లేకపోతే కిరాయికి ఇచ్చిన వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, చాలా పెద్దవాళ్ళు అని చెప్పి దృష్టిలో పెట్టుకొని పేదవాళ్ళందరూ కూడా కూల్ చేసిండ్రు. అది ఇప్పటిదాకా కూడా కాలే. నేను చెప్పిన నువ్వు ఇంత పరిశీలి చేసేటువంటి అది లేకపోతే నువ్వు ఏం పని చేస్తున్నట్టు. ఇవాళ కంటోన్మెంట్ అనగానేది మిలిటరీ మాత్రమే కాదు బాబు, ఇలా ప్రజలు ఉంటారు, ప్రజల జీవితం ఉంటుంది, వాళ్ళ యొక్క బతుకు ఉంటుంది. కాబట్టి తక్షణమే అది ఒకటి ఏర్పాటు చేయమని చెప్పినా వీళ్ళు కోఆర్డినేట్ చేసుకొని అది చేయాలి. మూడో ఇష్యూ ఏంటంటే, కంటోన్మెంట్లో ఈ మధ్యకాలంలో వచ్చిన తర్వాత కొత్త సీఈఓ వచ్చిన తర్వాత అన్నిటికీ నెగిటివ్. ఎప్పుడు కూడా ఇంతవరకు మాకు ఒక 20 కోట్లు కావాలి, ఒక 30 కోట్లు కావాలి, మీరు శాంక్షన్ చేయమని చెప్పి ఎప్పుడు కోరలే.
నేనే ఆ మధ్య కాలంలో మిట్టల్ గారు నాకు తెలిసి వాళ్ళు వస్తే, రాకేష్ మిట్టల్ గారు వస్తే నేనే కోరిన ఈ కంటోన్మెంట్ డబ్బులు లేనట్టుండే మనం ఆదుకోవాలని చెప్పి కోరితే పాపం వాళ్ళు ఒక 20 కోట్ల రూపాయలు ఇచ్చింది. 20 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఇంకో 10 కోట్ల రూపాయలు కూడా పంపిస్తా అని చెప్పింది. నేనే ఫైనాన్స్ సెక్రటరీ తోటి రాష్ట్రంలో మాట్లాడి ఒక 25 కోట్ల రూపాయలు మనకు రావాల్సినటువంటి స్టాంప్ డ్యూటీ పైసలు తీసుకొచ్చి ఏర్పాటు చేసాం. అసలు మేము డబ్బులకు ఎక్కడ కూడా కొరత లేదు. కాకపోతే ఏంటంటే ప్రొయాక్టివ్గా లేడు, పాజిటివ్గా లేడు. ఇది మార్చుకో, ఎందుకంటే సివిలియన్ సమస్యలు ఉన్నాయని చెప్పినాం. తప్పకుండా మీరు ఎన్ని పనులు అర్జెంటుగా అవసరం ఉందని చెప్పి, ఎంత డబ్బు అవసరం కావాలని చెప్పి మీరు మాకు ఇండికేట్ చేస్తే తప్పకుండా మీకు చేస్తా అని చెప్పి. ఒకనాడు కంటోన్మెంట్లో హాస్పిటల్ చాలా ఫేమస్ ఉండే, కంటోన్మెంట్ డెలివరీస్ బాగా అయ్యేది. నేను ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కరోనా టైం అప్పుడు నేను హాస్పిటల్ని బాగా విజిట్ చేసిన, నాకు ఐడియా ఉంది. ఇవాళ వట్టిగా 20 లక్షలకు 30 లక్షలకు కక్కుర్తి పడి ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి నర్సుల జీతాలు తగ్గించరు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తీసేసారు, డాక్టర్లు చక్కగా లేకుండా చేయడం అనేది మంచిది కాదు. ఆ హాస్పిటల్ టిప్ టాప్ కావాలి, హాస్పిటల్ మంచి పాత గ్లోరీ సంతరించుకోవాలని చెప్పి ఎక్కడెక్కడైతే ప్రజల అవసరాలు ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి ఇక్కడ, వాటిని ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయకుండా 20 లక్షల కోసం 30 లక్షల కోసం కక్కుర్తి పడకుండా వాటిని మంచిగా చేసేటువంటి ఏర్పాటు చేయండి. డబ్బులు మీరు దేరు కదా, డబ్బులు తెచ్చే మేము తేవాలి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడాల్సింది ఎంపీ గారు మాట్లాడతారు, ఎమ్మెల్యే గారు మాట్లాడతారు, లేకపోతే నర్మదమ్మ మాకు రిప్రజెంటేషన్ ఇస్తుంది. రేపు కేంద్రం తేవాలంటే మేము తెస్తాం. ఈ 20 లక్షల కాడ కొట్లాడి 30 లక్షల కాడ కొట్లాడితే ఇది చేయలేవు. ఇస్తే అవసరమైతే మేము 50 కోట్లు ఇప్పిస్తాము, 100 కోట్లు ఇప్పించి ఏర్పాటు చేస్తాం. కాబట్టి ఎక్కడ కూడా డబ్బులు లేవు, రోడ్లు గతుకుల రోడ్లు ఉంటాయి, డబ్బులు లేవు, సౌకర్యాలు లేవు అనే పద్ధతి రాకుండా చెత్త నుంచి మొదలుపెట్టి మిగతా అన్నీ కూడా టిప్ టాప్ చేయాలని చెప్పి వారికి చెప్పినాం. వీళ్ళు ఏమైపోయిందంటే కంటోన్మెంట్ అయితే ఏదో మాకు సపరేట్ రాజా అనే పద్ధతులు సపరేట్ రాజా అనే పద్ధతులు అట్లాంటి పని చేయొద్దని చెప్పినాం. అందుకే ఇక్కడ సర్వే నెంబర్ 57/1 అండ్ 157/1 ఈ 2 గ్రామాల మధ్య డిస్ప్యూటెడ్ అవుతుందో, 2 గ్రామాల మధ్య డిస్ప్యూటెడ్. అసలు అనేక దిక్కులు హైదరాబాద్ మేము చూస్తూ ఉన్నాం. ఎన్నో సంవత్సరాల క్రితం ప్రభుత్వ భూములుగా ఉన్న భూముల్ని అధికారులను పట్టుకొని పైరేవికారులు ఇవాళ 2 ముస్లిం నవాబుల పేరుతోటి ఆ ఉర్దూల పేపర్లు పుట్టించి అది దాన్ని తర్జుమా పేట చేసి అవి ఎవరికి అర్థం కాకుండా అవి ప్రైవేట్ ల్యాండ్గా వచ్చేస్తే గవర్నమెంట్ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అక్కడ ఉండదు. గవర్నమెంట్ రాజీ పడితే కంచే చేనును మేస్తే ప్రభుత్వం కాపాడాల్సినటువంటి ప్రభుత్వం తానే సరెండర్ అయిపోతే ఇంకేముంటుంది చెప్పండి. ఇవాళ ఒక ఎంఆర్ఓ వచ్చేది గవర్నమెంట్ ల్యాండ్ అంటాడు, ఒక ఎంఆర్ఓ వచ్చేమో ఇది ప్రైవేట్ ల్యాండ్ అంటాడు. అంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే అసలు 4 తరాలు ఇక్కడ మార్కెట్ పక్క పొంటి దాని పేరేమంటారు అంజయ్య నగర్ కానీ మా దగ్గర జొన్నల బండి అని ఉంటుంది, అలవాళ్ళు ఒక జొన్నల బండి ఉంటుంది. 4 తరాలుగా వడ్డరులు 4 తరాల క్రితం అంటే 100 ఏళ్ళ క్రితం 80 ఏళ్ళ క్రితం వచ్చి ఇక్కడ బండలు కొట్టుకుంటున్నప్పుడు మమ్మల్ని అప్పుడప్పుడు వచ్చి ప్రభుత్వ అధికారులు ఇబ్బంది పెట్టేస్తారని చెప్పారు. అంటే ప్రభుత్వ భూమి కాకుండా ఉంటే ప్రభుత్వ అధికారులు ఎందుకు వస్తారు, ఎందుకు ఇబ్బంది పెట్టారు? అట్లాంటి భూముల్ని ఎక్కడో ఒక దొంగ దొరకంగానే వాడిని పట్టుకొని ఇవన్నీ మార్చుకొని ఈ కలెక్టర్ ఇది ఇచ్చిందని అదా ఇచ్చిందని చెప్పి చేస్తున్నారు. దానికి పర్మిషన్ కూడా ఇచ్చిండ్రు. మేమన్నమ్మా దాని మీద మరొకసారి రీలుక్ చేయమని చెప్పాను. నువ్వు ఎట్లీస్తా ఒకసారి నువ్వు ఇచ్చినావంటే అది ఆటోమేటిక్గా వాళ్ళ భూమి అయిపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దాని మీద కూడా చర్చ జరిగింది. నేను అంటున్నా కంటోన్మెంట్లో ఇంకా మడఫోటు పక్కకున్న పేదల గుడిసెలు టక్కన కూల్చేసే ప్రయత్నం చేస్తారు వీళ్ళు, ఇంకా పేదల షాపులు కూల్చే ప్రయత్నం చేస్తారు, కానీ దొంగలకు మాత్రం సర్ది కడతా ఉంటారు. ఎక్కడ కూడా చూస్తూ ఉన్నాం మేము. అధికారులకు ఉండాల్సిన అధికారులైనా ప్రజాప్రతినిధులైనా మనం ప్రజల కట్టిన డబ్బుతో జీతాలు తీసుకొని బతుకుతున్నాం అంటే సోయి మర్చిపోతున్నారు. వీళ్ళు ప్రజలకు సేవకులు అనే విషయాన్ని మర్చిపోతున్నారు. ప్రజలకు సేవకులు అనేవి నేను పొలిటికల్ లీడర్, నేను ఎంపీని ఇక్కడ, నేను మాట ఇచ్చిన వాళ్ళకి మీకు కాలుకు ముళ్ళుతే పన్ను తోపికే సర్వీస్ చేస్తామని చెప్పి మేము మాట ఇచ్చినాం. మాకు విఐపీలు ప్రజలు అనే భావన ఉంటుంది. మేము గా సోయితో పని చేస్తూ ఉన్నాం. ఎవడైనా కూడా గదే సోయితో పని, నాకెట్లా జీతం వస్తుందో, నాకెట్లా రాజ్యాంగబద్ధంగా ఈ పదవి ప్రజల ద్వారా సంక్రమించిందో వాళ్ళు కూడా అట్లే సంక్రమిస్తారు. కాబట్టి చేసుకోవాలని చెప్పినాం. ఏది ఏమైనప్పటికీ కూడా కంటోన్మెంట్లో ఈ మధ్యకాలంలో పనులు చక్కగా జరుగుతాయని చెప్పి ప్రజలకు పర్సెప్షన్ లేదు. ఇవన్నీ కూడా యాటిట్యూడ్ మార్చుకోవాలి, ప్రొయాక్టివ్ ఉండాలి, పాజిటివ్ ఉండాలి. ఇది మంచిది కాదని చెప్పి డిస్కస్ చేసినాం. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఏ సమస్యలు ఉన్నా కూడా కొంత ఓపికతోటి పని చేయించుకునే పద్ధతి చేయాలి. ఇట్లాంటి జరిగినప్పుడు కొంత కరెక్ట్గా దీన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేయాలని చెప్పి జమ చేసి 7.5 నెలలు అవుతుంది. రేపు రాబోయేది మాన్సూన్ సీజన్.
ఇలా కాలయాపన చేసుకుంటూ 9-10 నెలల తర్వాత కూడా వీళ్ళు పనిచేసే ఆలోచనలో లేదు. అసలు వీళ్ళ ఆంతర్యం ఏంది? మీరు ఒక ఎంపీగా ఏం చెప్పాలి? అంటే యాక్చువల్గా వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉండే, అంటే ఇన్ని పైసలు ఎప్పుడు చూడలేదు కంటోన్మెంట్, అంత ఆగమనం అయిపోతున్నారు. నేను చెప్పిన మీకు ఇన్ని పైసలు ఎప్పుడు చూడలేదు, అంత ఆగమనం అయిపోతుంది, చిన్న సంస్థకు పెద్ద పైసలు వచ్చినాయి, కొంచెం కోఆర్డినేట్ చేసుకొని చేయమని చెప్పిన. వాళ్ళే ఇప్పుడు HMW చేస్తారట, అందుకనే చిన్నది ఇది, చిన్నపాటి మున్సిపాలిటీ అంతా ఇది. దీనికి 303 కోట్లు కాగానే ఆగమం అయిపోతున్నారు. నేను చెప్పినైతే ప్లాన్ సరిగా చేయండి. మా వంతు తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ ఆ రోజు ఒక టీవీ వస్తుంది మాట్లాడి ఇక్కడ కుమ్ముకాయ, మేము పేదల భూములు కాపాడంలో, పేదలు వేసుకున్న నిర్మాణాలు కూల్చేటప్పుడు కూడా మేము ఉండేది మేమే తప్పకుండా. నేను మడిఫోర్డ్ పక్క ఉన్న బస్ ఏదో ఇవి తొలగిస్తా అవి తొలగిస్తా అంటే నేను చెప్పిన వాళ్ళకి మా ఎజెండా, నేను వాళ్ళకి అధికారులు చెప్పిన మా విఐపీలు ప్రజల పేదోళ్ళు, అందులో నీకైనా నువ్వేమైనా దానికన్నా భిన్నమైన ఆలోచనలు అని చెప్పి అడిగిన. లేదు సార్, మా అన్నిటికీ రూల్సే ఉండవు, కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, కొన్ని కన్వెన్షన్స్ ఉంటాయని చెప్పిన వాళ్ళకి. అంటే కొంతమందికి అర్థం కావు, ప్రజలతో సంబంధం ఉంటాయి. ఇప్పుడు మేము ప్రజలతో సంబంధం ఉంది కాబట్టి మాకు వాడకట్టుకు పోయినప్పుడు, బస్సులకు పోయినప్పుడు వాళ్ళు చెప్పగానే మాకు వాళ్ళ కన్నీళ్ళు కారుస్తున్నప్పుడు మేము నవ్వుకొని ఉండలేము. వాళ్ళ కన్నీళ్ళకు తోడే. కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో బ్రిగేడియర్ రాజు అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశానికి మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద హాజరయ్యారు. ఈ సమావేశంలో భాగంగా ప్రధానంగా ఎలివేటెడ్ కారిడార్లకు రక్షణ శాఖ భూములు ఇచ్చిన నేపథ్యంలో పరిహారంగా వచ్చిన 303 కోట్లతో 240 కోట్లతో దశల వారీగా భూగర్భ డ్రైనేజీ నాలాల విస్తరణ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. రక్షణ మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన 20 కోట్ల నిధులలో రహదారుల నిర్మాణంతో పాటు ఇతర మౌలిక వసతుల కల్పన కోసం వెచ్చించనున్నట్లు తెలిపారు. కంటోన్మెంట్ బోర్డుకు గ్రాంట్ ద్వారా, వివిధ పన్నుల ద్వారా వచ్చిన నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు వెల్లడించారు. మడ్ ఫోర్డ్ వద్ద చెత్త వాహనాలను తొలగించి వాహనదారులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామని అన్నారు. పేద ప్రజల గుడిసెలను కూల్చి ఆలోచన తనకు లేదని స్పష్టత ఇచ్చారు. తిరుమలగిరి 157/1 సర్వే నెంబర్లో ఉన్న భూమి ప్రైవేటు వ్యక్తులకు చెందినదిగా తమకు హైకోర్టు నుండి ఆదేశాలు రావడంతో ప్రహరీ నిర్మాణానికి అనుమతులు ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. इसमें जो रेगुलर एजेंडा थे उनके अलावा 2 महत्वपूर्ण एजेंडा थे, एक बोर्ड का बजट और दूसरा EVI इक्वल वैल्यू इंफ्रास्ट्रक्चर, जो कि स्टेट गवर्नमेंट के द्वारा हम लोग ने जो ज़मीन दी थी स्टेट गवर्नमेंट को एलिवेटेड कॉरिडोर के लिए, उसके लिए जो पैसा मिला था 303 करोड़, उसमें से 246 करोड़ के लिए हम लोगों ने प्रोजेक्ट किया है अंडरग्राउंड सीवेज नेटवर्क पूरे एंटायर कैंटोनमेंट, पूरे कैंटोनमेंट के लिए। सारे वार्ड इसमें कवर किए जा रहे हैं, 8 वार्ड कवर किए जा रहे हैं, सारा सिविल एरिया कवर किया जा रहा है। जहाँ तक बजट का सवाल है, टोटल 317 करोड़ का बजट इस साल का 2026-27 का रिवाइज बजट जो है 317 करोड़ का, और 27-28 का जो ओरिजिनल बजट है 310 करोड़ का हमने प्रोजेक्ट किया है। इस प्रोजेक्शन में लगभग 38 करोड़ हमने ग्रांट इन एड मांगी है गवर्नमेंट, सेंट्रल गवर्नमेंट से, और 30 करोड़ स्पेशल ग्रांट इन एड मांगी है। स्पेशल ग्रांट इन एड उन कार्यों के लिए ली जाती है जो स्पेसिफिक वर्क हैं। तो हमने अभी सेंट्रल गवर्नमेंट से लगभग 20 करोड़ रुपए मांगे हैं रोड डेवलपमेंट के लिए, जो कैंटोनमेंट के रोड हैं बहुत दिनों से जिन पर कार्यवाही काम नहीं किए गए हैं, उन रोड डेवलपमेंट के लिए हमने लगभग 20 करोड़ मांगा है। बाकी 10 करोड़ का प्रपोजल और हम तैयार कर रहे हैं। तो टोटल 68 करोड़ एज ए ग्रांट इन एड हम लोगों ने सेंट्रल गवर्नमेंट से मांगे हैं। बाकी हमारे लोकल रिसोर्सेज हैं, लोकल रिसोर्सेज में लगभग 43 करोड़ हम लोग टैक्स, प्रॉपर्टी टैक्स का हम लोग करेंगे। नॉन टैक्स जिसमें कि TPT चार्जेज हैं और लीज रेंट है, डेवलपमेंट चार्ज हैं, वो लगभग 47 करोड़ है हमारे। 15 करोड़ फाइनेंस कमीशन से हम लोग उम्मीद कर रहे हैं, फाइनेंस कमीशन का जो हमें पैसा मिलता है, ग्रांट मिलती है, उससे हम लोग लेंगे। 53 करोड़ सर्विस चार्जेज, जिसमें से कि लगभग एयरफोर्स का सर्विस चार्ज, आर्मी का सर्विस चार्ज, DRDO का और DMDA का सर्विस चार्ज है। ये सारे सर्विस चार्ज हम लोग उम्मीद कर रहे हैं मिलेगा।
इसके अलावा मिलिट्री कंजर्वेंसी, जो कि हम लोग मिलिट्री को सर्विसेज देते हैं, वो प्रोराटा बेसिस पे देते हैं। जो भी वर्क हम उनके लिए करते हैं उतना पेमेंट हमको मिलता है, तो लगभग 42 करोड़ उसमें हमको मिलेगा। उससे हम लोग का लगभग 317 करोड़ का बजट हमने प्रस्तुत किया है। डिपेंड करेगा कि कितना हम लोग को ग्रांट और बाकी सर्विस चार्ज में पैसा मिलता है। सिमिलरली नेक्स्ट ईयर का OE भी इसी को ध्यान में रख के प्रस्तुत किया गया है। तो बजट का ये था। इसके अलावा जो हम लोगों ने बोर्ड मीटिंग में जो दूसरा महत्वपूर्ण मुद्दा था, वो मुद्दा था हमारा जो EVI के अंदर हम लोग को काम कराना है। EVI मतलब इक्वल वैल्यू इंफ्रास्ट्रक्चर। तो एलिवेटेड कॉरिडोर जो स्टेट गवर्नमेंट बनाना चाह रही है SH1 पर और NH जो हम लोग का कैंटोनमेंट बोर्ड के थ्रू जा रहा है उसके ऊपर, तो उसमें जो हम लोगों ने लैंड स्टेट गवर्नमेंट को हैंड ओवर की है, उसके लिए जो C क्लास लैंड जो कैंटोनमेंट बोर्ड की लैंड थी, उसके लिए 303 करोड़ का हम लोग को फंड अलॉट हुआ था। वो पैसा हमारे एस्क्रो अकाउंट में, हमारे मतलब कैंटोनमेंट बोर्ड और HMDA के एस्क्रो अकाउंट में है। इसके अलावा अभी जब रिवाइज सैंक्शन अभी आ रहा है, क्योंकि कुछ लैंड और चाहिए उनको, तो उसमें लगभग 13 करोड़ रुपए और आएंगे। तो टोटल जो हम लोग को इनकम आने वाली है या जो हम लोग का अलॉटमेंट होने वाला है, वो लगभग 316 करोड़ का होने वाला है। इस 316 करोड़ में जो इनिशियल हम लोग का प्रपोजल था, वो बेसिकली 4 काम को लेकर था। वो 4 काम क्या थे? जो कम्प्रिहेंसिव अपग्रेडेशन ऑफ सीवेज नेटवर्क जो था, वो फेज 1 में 136 करोड़ था, जो कि बेसिकली वार्ड नंबर 1, 2, 3, 4, 5 तक का था, 6 तक का था। 7 और 8 वार्ड उसमें कवर नहीं थे। फेज 2 में 7 और 8 वार्ड को कवर किया गया, वो 110 करोड़ का है। तो दोनों मिलाकर 246 करोड़ का है। इसके अलावा जो स्ट्रेटेजिक नाला डेवलपमेंट था, इसमें हसमत-पेट नाला है और प्लस पिकेट नाला है। तो हसमत-पेट नाला के लिए 95 करोड़ का प्रोजेक्शन MMC ने दिया था। पहले GHMC को प्रोजेक्ट दिया गया था, अभी MMC को दे दिया गया है। तो MMC ने जो एस्टिमेट अभी प्रोजेक्ट किया है, वो 95 करोड़ का किया है हसमत-पेट नाला के लिए, और पिकेट नाला के लिए 72 करोड़ का किया है। तो टोटल मिला के लगभग 414 करोड़ हो जा रहा है। जो कि हमारे पास इस समय 316 करोड़ है और 414 करोड़ का प्रोजेक्ट हो रहा था। तो बोर्ड को ये डिसाइड करना था किस प्रोजेक्ट को पहले लिया जाए। तो सबसे पहले हम लोग कम्प्रिहेंसिव डेवलपमेंट ऑफ अंडरग्राउंड सीवरेज कर रहे हैं, जिसमें 246 करोड़ किया जाएगा। दूसरा ये है कि पिकेट नाला को हम लोग इसके साथ ले लेंगे, तो लगभग ये 316 करोड़ में पिकेट नाला और पूरा का पूरा सीवेज नेटवर्क फ्रॉम वार्ड 1 टू वार्ड 8 तक कंप्लीट कर लिया जाएगा। ये प्रपोजल बोर्ड ने आज अप्रूव कर दिया है। इसमें कुछ इनपुट आपके अपने MLA साहब, MP साहब और मेंबर, ऑनरेबल मेंबर ये लोग देंगे। वो इनपुट को कवर करते हुए ये प्रपोजल हम लोग PDD के पास भेजेंगे सैंक्शन के लिए। जैसे ही सैंक्शन आता है PDD का, ये हम लोग कम्युनिकेट कर देंगे HMWSSB को। दे आर द एग्जीक्यूटिव एजेंसी एज पर द स्टेट गवर्नमेंट GO।